ఈ వీడియో అల్లు అర్జున్ మీద కోపంతో చేస్తుంది కాదు. అల్లు అర్జున్ మీద పర్సనల్ గా మనకేముంటది? ఇదే ప్లేస్ లో చిరంజీవి ఉన్నా నువ్వు మనిషివేనా చిరంజీవి అని అడుగుతా, ఖచ్చితంగా అడుగుతా. నువ్వు ఇదే ప్లేస్ లో నాకు చాలా ఇష్టమైన మహేష్ బాబు ఉన్నా, ప్రభాస్ ఉన్నా, పవన్ కళ్యాణ్ ఉన్నా, ఎవరున్నా నువ్వు మనిషివేనా పవన్ కళ్యాణ్, నువ్వు మనిషివేనా మహేష్ బాబు, నువ్వు మనిషివేనా ప్రభాస్ అని అడుగుతా. అట్లాగే అడుగుతున్నా, నువ్వు మనిషివేనా అల్లు అర్జున్ అడుగుతున్నా. సీరియస్లీ అసలు ఏం జరుగుతుంది అసలు? ఈ వీడియో చేసేటప్పటికి ఇన్సిడెంట్ జరిగి 24+12 36 గంటలు అవుతుంది. ఈ క్షణం వరకు కూడా ఈ వీడియో తర్వాత ఏమన్నా అంటే మీన్ టు సే ఆ వీడియో చేస్తున్న టైంలో కానీ తర్వాత కానీ ఏమన్నా వెళ్ళి ఆ ఫ్యామిలీని పలకరిస్తారో లేకపోతే ఎవరితో అన్నా ఒక పోస్ట్ పెడతారో ఒక ప్రెస్మెంట్ పెడతారో తెలియదు, కానీ అల్లు అర్జున్ చేస్తుంది మాత్రం చాలా తప్పు, చాలా దారుణమైనటువంటి. ఈ ఇన్సిడెంట్ లో కంప్లీట్ బాధ్యత సంధ్య థియేటర్ మేనేజ్మెంట్, అల్లు అర్జున్ యొక్క ప్రైవేట్ సెక్యూరిటీ, వీళ్లతో పాటు అల్లు అర్జున్ది కూడా. ఈ జరిగినటువంటి ఇంత దారుణ ఘటన తర్వాత 36 గంటల్లో కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టడము, పబ్లిక్ కి అపాలజీ చెప్పాలి. ఇలాంటి టైంలో ఎవరు చేసినా సరే తప్పు, మీరు చేసినా, నేను చేసినా, అల్లు అర్జున్ చేసినా, అమితాబ్ బచ్చన్ చేసినా, ఎవరు చేస్తారని కాదు. ఈ కైండ్ ఆఫ్ జనం గుమిగూడతారని తెలిసి సరైనటువంటి మేనేజ్మెంట్ లేకపోవడం. ఇతను ఏమన్నా టైర్ 1, టైర్ 2 హీరోనా, టైర్ 4 హీరోనా? ఇతను ఏమన్నా కిరణ్ అబ్బువరమా? ఇతను ఏమన్నా రాంపోతినేనా? లేకపోతే ఇతను ఏమన్నా నానియా? ఇంత పెద్ద స్టార్ హీరో ఇండియా వైడ్ రూల్ చేస్తున్నాడు, ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్. ఇతను వచ్చినప్పుడు కోటాను మంది జనం ఎగబడొస్తారు. సరే బయట ఎక్కడైతే ఆయన వచ్చుకొని వేలాది మంది జనం, వందలాది మంది జనం ఎగబడొస్తారు. సంధ్య థియేటర్ కెపాసిటీ ఎంత, ఆ ఏరియా పెరిమీటర్ ఎంత ఉంది, అక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది క్రాస్ రోడ్స్. చాలా చిన్న లొకేషన్ అది. అక్కడ ఒక్కసారిగా వేలాది మందికి గేట్ ఓపెన్ చేయకుండా థియేటర్ యాజమాన్యం అట్లా ఉన్నప్పుడు ఈయన సడన్ గా రావడం ఏంటి? చూసుకోవద్దా ఇవన్నీ కూడా? అంటే మనుషుల యొక్క ప్రాణాలు లెక్కలేదా? సరే జరిగిపోయింది ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత కూడా సినిమా చూసి బయటకు వచ్చాడు ఈయన సంతోషంగా. అసలు బుర్రపని చేస్తున్నా సరే, ఇన్ఫర్మేషన్ లేదనుకున్నాం వారు అట్లా. తర్వాత నేషనల్ మీడియా బయట పోయి ఈయన ప్యాన్ చేస్తారు కదా, నేషనల్ మీడియా, తెలుగు మీడియా, ప్రతి మీడియా కూడా దీని నుంచి మాట్లాడుతూనే ఉంది. దాని మీద అసలు రెస్పాన్స్ లేదు. సరే బ్యాక్ ఎండ్ లో ఆ టీం సపోర్ట్ చేస్తుందేమో వాళ్ళకి అనుకుంటాం, డెఫినెట్లీ అప్రిషియబుల్. ఆ కుటుంబాన్ని వాళ్ళు వెనకుండా డబ్బులు కట్టి చూసుకుంటున్నారా అంటే ఓకే, డెఫినెట్లీ అప్రిషియబుల్, అది నేను కాదంట. కానీ ఒక అత్యంత బాధ్యత లేమితో చేసినటువంటి పనికి సంధ్య మేనేజ్మెంట్ లీగల్ బాధ్యత, అట్లాగే మోరల్ బాధ్యత, అల్లు అర్జున్ యొక్క టీము లీగల్ బాధ్యత, మోరల్ బాధ్యత, ఇవన్నీ తెలిసి వెనకుండి ఇంత పెద్ద స్టార్ హీరో అయ్యండి ఇవన్నీ ఆలోచించుకోవడంలో చేసినందుకు ఈయన కూడా లీగల్ బాధ్యత, మోరల్ బాధ్యత తీసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి తప్పు ఇది, ఇట్లా జరగకుండా ఉండాల్సింది, అనుకోకుండా జరిగింది, ఆ ఫ్యామిలీ క్షమాపణ చెప్తున్న ఒక మాట, ఒక చిన్న ట్వీట్ చెప్పడానికి 36 గంటల తర్వాత. నిన్న రాత్రి అంటే ఈ వీడియో చేయడానికి 12 గంటల ముందు లేదా 10 గంటల ముందు ఆయన తన ఫ్యామిలీతో తన ఇంటి దగ్గర పుష్ప సెలబ్రేషన్స్ కి టపాకాయలు కాల్చుకుంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? అంత చిన్నపిల్లోడా? ఆ మాత్రం తెలియని ఒక నిబ్బి వయసు కాదు కదా. ఎంతో పరిణితి చెందినటువంటి ఒక నటుడు, నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు, ఎంతో తెలివిగల వ్యక్తి, బయట కూడా ఎన్నో ఫిలాంథ్రఫీ పనులు చేసినటువంటి వ్యక్తే. ఇతనేమి ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీతో ఎప్పుడు లేదు. ఎందుకు జరుగుతుంది? ఏదైనా కోఆర్డినేషన్ మిస్ అవుతుందా? టీమ్ కి బయట ప్రపంచం ఏం మాట్లాడుకుంటుంది, బయట ఏం జరుగుతుంది, కోఆర్డినేషన్ మిస్ అవుతుందా? పోలీస్ డీసీపీ జోన్, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ యాదవ్, ఆయన పేరు అక్షయ్ యాదవ్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి వీళ్ళ మీద కేసు బుక్ చేస్తున్నాము, వీళ్ళ ముగ్గురు మీద, సంధ్య మేనేజ్మెంట్, అల్లు అర్జున్ టీం మీద, వాళ్ళదే తప్పు అని చాలా క్లియర్ గా చెప్పినప్పుడు, లేదు మా తప్పు లేదు, కానీ మేము బాధపడుతున్నాం వాళ్ళు జరిగినందుకు, కానీ మా తప్పు లేదు, ఇట్లా జరిగిందని ఒక వివరణ లేదు మాది తప్పే, అందరం కలిసి చేసినటువంటి తప్పే, పోలీసులతో పాటు అందరిది కూడా ఇక్కడ తప్పు ఉంది, క్షమించండి, ఒక కుటుంబం ఇట్లా బాధ, ఒక తల్లి చనిపోయింది తప్ప, ఆ తల్లికి సంబంధించిన కూతురు ఏడుస్తుంది, ఆ తల్లికి సంబంధించిన కొడుకు ఐసీయూలో బాధపడుతున్నాడు, ఇదిగా ఉన్నాడు, కనీసం బయటకు వచ్చి చెప్పలేనప్పుడు, దాని నుంచి మాట్లాడలేనప్పుడు, బ్యాక్ ఎండ్ లో మీరు చేస్తున్నారా లేదా మాకు తెలియనప్పుడు డెఫినెట్లీ నువ్వు మనిషివా కాదా అని ఖచ్చితంగా ఎవరైనా అడుగుతారు. అందులో క్వశ్చనే లేదు. సో ఎందుకు ఇట్లా జరుగుతుంది? ముందు రోజు రాత్రి సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సినిమాలు ఇవి కాబట్టి 100 తీయగలవు, నీకు నేషనల్ అవార్డు వచ్చింది, పాన్ ఇండియా లెవెల్లో 200 కోట్లు వసూలు చేస్తుందేమో ఈ సినిమా, కానీ ఏం ఉపయోగం దానివల్ల? ఏం సాధించగలుగుతారు మీరు దీనివల్ల? నాకు అసలు అర్థం కావట్లేదు. దీనికి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.